ఏమైనా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆఖరికి ప్రభుత్వుడు ఆడవాళ్ళని, ఆడ ఆఫీసర్లను, మహిళా ఆఫీసర్లను కూడా అసభ్యకరంగా మాట్లాడతాడట. అయినా కూడా ఏ చర్యలు లేవు. యథేచ్ఛగా 5 ఏళ్ళు ఇష్టమైనట్టు రాజ్యం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే మనిషికి మళ్ళీ పిలిచి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా మళ్ళీ ఆయన్నే గెలిపిస్తారా? గెలిపిస్తారా? ఎందుకు గెలిపించాలి? ఏం చేశాడని గెలిపించాలి? ఏదైనా ఒక్కసారైనా మీకు పనికొచ్చాడా? ఇదిగో అమ్మా ఈ సాయం తీసుకోండి అని ఒక్కసారైనా మీ అవసరానికి పనికొచ్చాడా అన్నా? మరెందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? ఎన్ని మాటలు చెప్పాడు. ఇక్కడ కనీసం ఆసుపత్రిని కూడా 100 పడకల ఆసుపత్రిని చేస్తామన్నారట కదా, అయిందా? చేశారా? పాముల లంక వంతెన మీరు చేశారా? వెరీ గుడ్. వంతెన కడతానన్నారట, కట్టారా? అందుకే మంచి వాళ్ళకు ఓట్లేయండి. మంచి వాళ్ళకు ఓట్లేస్తే మీకు అండగా నిలబడతారు. అవసరమైతే మీకోసం కొట్లాడతారు, అవసరమైతే మీకోసం పని చేస్తారు. అలా కాకుండా రాజకీయాల కోసం, డబ్బుల కోసం ఓట్లేస్తే ఏమవుతుంది? 10 సంవత్సరాలుగా చూసాం. ఏమమ్మా 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఏర్పడినాక ఒక్క అడుగైనా అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందడుగు వేసిందా? పట్టుమని కనీసం 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ప్రత్యేక హోదా ఎప్పుడు రావాల్సింది? మనకి 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట, మాకు 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. మోడీ ఏమో లేదు నేను 10 సంవత్సరాలు ఇస్తానంటే చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు మోడీ గారితో. ఆఖరికి వాళ్ళ ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు చంద్రబాబు గారు. తీరా 5వ సంవత్సరానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి పదవి అయిపోయేసరికి చంద్రబాబు గారు అసలు అవసరమే లేదు ప్రత్యేక హోదా అన్నారు. అప్పటికి చంద్రబాబు గారు, అప్పటికి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు ఓట్లేయండి, నేను బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రండి అని తెలుగుదేశం వాళ్ళను కూడా ఛాలెంజ్ చేశారు. ఎందుకు ప్రత్యేక హోదా రాదో చూద్దాము అన్నారు. తీరా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే 5 సంవత్సరాలైంది. ఈ రోజుకి కనీసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలలో? ఒక్కసారైనా కొట్లాడుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చిండు. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల క్రితం రావాల్సిన ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? వీళ్ళని ఎందుకు నమ్మాలి? వీళ్ళ స్వప్రయోజనాల కోసం మోడీకి గులాంగిరి చేస్తున్నారు. ఏ మోడీకి? మన రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయని మోడీకి. మనకు ప్రత్యేక హోదా ఇవ్వడు మోడీ. సంవత్సరం మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ. మనకు పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇవ్వడు మోడీ. మనకు కనీసం ఒక రాజధానికి కూడా డబ్బులు ఇవ్వరు. అయినా కూడా అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని డాన్సులు చేస్తున్నాడు. ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరికి మోడీ కావాలట. చంద్రబాబు గారికి మోడీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ కావాలా? ఎందుకంటే మోడీ గారు ప్రధానమంత్రి అధికారంలో ఉన్నారు కాబట్టి. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. వాస్తవం కాదా? ఇద్దరికి మోడీ కావాలట. కానీ ప్రజల సంక్షేమం ఏమిటి, ప్రజలకు కావాల్సింది ఏమిటి అన్నది మటుకు అందరూ వదిలేశారు. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈరోజు పనులు చేసుకుంటున్నారు. స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. లేకపోతే మోడీ గారు మనకి ఏం చేశారని చంద్రబాబు గారు మళ్ళీ అదే మోడీ గారితో పొత్తు పెట్టుకుంటున్నారు. మోడీ గారు ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో అక్రమ పొత్తుంది. చంద్రబాబు గారికి ఏమో బహిరంగంగా మోడీ గారితో పొత్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమంగా మోడీ గారితో పొత్తుంది. వాస్తవం కాదా? ఈరోజు బహిరంగంగా అంబటి రాంబాబు లాంటి వాడే మాకు ఎంతమంది ఎంపీలను గెలిచినా 25 అయితే 25, 20 అయితే 20, ఎంతమంది గెలిచినా మళ్ళీ ఎన్డీఏ సపోర్టే చేస్తామని బహిరంగంగానే చెప్తున్నారు. అంటే ఇక వీళ్ళు ఎన్డీఏలో బాగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇది కాదా జరుగుతున్నది మన రాష్ట్రంలో?
పోనీ ఒక్క రకంగానైనా మనకు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా చేయలేదు. ఏ మోడీకి గులాంగిరి చేస్తున్నారు, ఏ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు. ఏ బీజేపీనైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో, ఒక మత తత్వ పార్టీ కాబట్టి బీజేపీని రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో, అదే బీజేపీ పార్టీకి కొడుక